10 ఏళ్లలో తెలంగాణను కేసీఆర్ ఎంతో అభివృద్ధి చేశారు అన్నారు కేటీఆర్. కాంగ్రెస్ ప్రభుత్వం అక్రమాలపై ప్రశ్నిస్తే జైలుకు పంపుతామంటున్నారని ఆరోపించారు. అయితే కేటీఆర్ వ్యాఖ్యలకి కౌంటర్ ఇచ్చారు టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్. కేసీఆర్ గారి నాయకత్వంలో అభివృద్ధే మన కులంగా, సంక్షేమమే మన మతంగా ఈరోజు పేదవారిని పెద్దవారిని అందరినీ కూడా బ్రహ్మాండంగా కలుపుకొని సంక్షేమ కార్యక్రమాలు, అభివృద్ధి కార్యక్రమాలు అందరికీ సమపాలనలో అందే విధంగా చాలా చక్కగా 10 ఏళ్ల పాటు కేసీఆర్ గారు రాష్ట్రాన్ని పరిపాలించినారు. కాబట్టే ఈ రాష్ట్రంలో 10 ఏళ్లలో జరిగినటువంటి అభివృద్ధి అని వారు చెప్పుకుంటున్నారో, అభివృద్ధి ఎక్కడ జరగలేదు. తెలంగాణలో అన్యాయం జరిగింది. తెలంగాణ ప్రజానీకానికి అన్ని వేళలా దోపిడీ జరిగింది. కొట్లాట అంతకంటే కొత్త కాదు, అరెస్టులు కావడం అంతకంటే కొత్త కాదు. ఉద్యమంలో అరెస్టుకు పోయాము, జైలుకు పోయాం. ఇదే కాంగ్రెస్ వాళ్ళు ఆనాడు అప్పుడు కూడా దొక్కిండ్రు, అప్పుడు కూడా ఇబ్బంది పెట్టిండ్రు. అయ్యేం కొత్త కాదు. ఆ కోపమంతా మమ్మల్ని ఏదో కేసులు పెట్టి గొంతు నొక్కి లోపల వారేస్తే మాట్లాడేటోడు ఉండడు అని అనుకుంటా ఉన్నారు. నియంతకి ప్రజాస్వామ్యవాదికి ఉన్న తేడా ఏంటంటే, ఇవాళ మీరు రోజు చూస్తా ఉన్నారు కేటీఆర్ నేను జైలుకు పోతాను ఎందుకంటా ఉన్నాడు ఆ మాట. మేమేమో కష్టపడి ఇన్వెస్టిగేషన్ చేసి తేల్చాము ఇలా దాంట్లో తప్పు ఉందని. బట్ ఆయనకి తప్పు చేసినాడు కాబట్టి ముందే తెలుసు ఆయనకి దాన్ని తప్పు చేసినా అని. అందుకే జైలుకు పోవడానికి సిద్ధమైనాడు.